సోనా గార్డెన్. హాయ్, వెల్కమ్ టు సోనా గార్డెన్. యాక్చువల్గా 2 వీక్స్ నుంచి నేను వీడియోస్ పెట్టట్లేదు. ఏంటి అనుకుంటున్నారా? నాకు ఆల్రెడీ క్యాప్సికమ్ రెడీ అయిపోయింది, క్యాప్సికమ్స్ వచ్చేసాయి. సో అది నేను వీడియో చేసి పెడదామని అనుకున్నాను. గొంతు పోయింది. కానీ ఏమైందంటే, మనం సంక్రాంతికి కోడి కోసుకుందామని ఇంకొక కోడిని కొన్నారు మా డాడీ, చెప్పాను కదా మీకు. సో ఆ కోడి ఏమైందంటే అది గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసింది. దాన్ని చంపడం ఇష్టం లేక సరేలే అని చెప్పేసి ఇంకా మేము పెంచుకుందాం అనుకున్నట్టు వదిలేసాము. సో అది గుడ్లు పెట్టిన తర్వాత సరే ప్రయోగం చేద్దామని చెప్పేసి 7 ఎగ్స్ని మేము చేద్దామని చెప్పేసి మట్టు పెట్టాము. పెడితే అవి 6 ఎగ్స్ కోడిపిల్లలు అయ్యాయండి. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ 21 డేస్ దాన్ని చూసుకోవడం ఏమవుతుంది, ఆ ఎగ్జైట్మెంట్లో నేను వీడియో చేయడానికి అవ్వలేదు. నా గొంతు కూడా పోయింది. సో కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల వీడియోస్ పెట్టలేదన్నమాట. సో ఆ సంక్రాంతికి కూరొండుకొని తినేద్దాం అనుకున్న కోడిని దాన్ని అనుకోకుండా, దానికి ఫెయిత్ ఉంది ఇంకా బతకాలని, దానికి రోజులు రాస్తున్నాయి అనమాట. అందుకే దాని ఎగ్స్ కూడా ఇప్పుడు మధ్య 6 పిల్లల్ని చేసి పెట్టాయి. అవి కొంచెం పెద్ద అయ్యాక అవి ఎన్ని ఆడకోళ్ళు ఉన్నాయి, ఎన్ని హెన్సో, ఎన్ని కాక్సో చూద్దాము. యాక్చువల్లీ 2 నల్ల కోడి పిల్లలు వచ్చాయి, 4 వైట్ కలర్ వచ్చాయి. వైట్ అంటే కొంచెం యాష్ మిక్స్ అయిన కలర్. అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎంత టెన్షన్ అంటే అవి పుట్టే వరకు కూడా అవుతుందో అవ్వదో, అవుతుందో అవ్వదో తెలియదు కదా, ఇలా పెట్టాము అవుతుందో అవ్వదని చాలా టెన్షన్ పడుతున్నాం. పైగా దానికంటూ ఒక స్పెషల్ స్పేస్ లేదు. పక్క గదిలోనే చిన్నగా ఒక ట్రే క్రియేట్ చేసి అందులో గడ్డి పెట్టి కోడిని పెట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేసాం. అది కొత్త కోడికి కూడా కొత్త కదా మా ఇల్లు, కానీ అది కూడా అలవాటు పడి అది మంచిగా చేసింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆ వీడియోని ఈరోజు చూద్దాం. 3 దాని కలర్లో వచ్చినాయి. సేమ్ దాని కలర్ కాదు, మదర్ కలర్ కదా. మీతో 2 ఉన్నాయి, 2 బ్లాక్ అని 3 అవి. ఇంకా 2 గుడ్లు పగలలే. పర్లేదా, చెమలే పడతాయేమో. నేను కూడా పీగుంట వచ్చేసా. మాయ అంటదే. ఓకే, పొద్దునకా 2 కూడా చేసాయి. ఓకేనా? ఆయుష్ రాసిపెట్టి ఉంటే అది ఖచ్చితంగా ఆ కాలం బ్రతికి తీరాల్సిందే. యాక్చువల్గా ఈ కోడి సంక్రాంతికి మా కుండలో కూర అయిపోవాలి, కానీ అది దాన్ని తెచ్చుకున్న తర్వాత అది గుడ్లు పెట్టింది. ఈలోపు మా డాడీకి ఫీవర్ వచ్చింది. ముక్కనం రోజు కోసుకుందాం అనుకున్నాము. అనుకునేలోపు అది గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసింది. ఇంకెందుకో మాకు కోయబుద్ధి అవ్వలేదు. అయినా గుడ్లు పెట్టేది పెద్దగా టేస్ట్ ఉండదు చెప్పారు. సరేలే సరదాగా పెంచుకుందాం అనిపించి ఇంకా దాన్ని కొయ్యాలనే థాట్ మా నుంచి వెళ్ళిపోయింది. సో అది గుడ్లు పెడుతుంది కాబట్టి తీసుకొని మామూలుగా గుడ్లు తిందాం అన్నట్టు అనుకుని పెంచుకుందాం అనుకున్నాం. కానీ మాకు ఒక థాట్ వచ్చింది, సరే మట్టు పెడదాము, ఆ గుడ్లను మనమే పొదిగి అది మళ్ళీ పిల్లల్ని చేద్దాం, అవుతుందో లేదో ఒక ట్రైల్ ఇద్దాం అన్నట్టు ట్రై చేసాము. సో ఈ ట్రే తెలుసు కదండి, కొట్ల దగ్గర పెడతారు. సో ఆ ట్రే తెచ్చుకొని మేము ఏం చేసామంటే పొడి గడ్డిని తెచ్చుకొని, ఇక్కడ మాకు పొలాల దగ్గర అంతా వరి పైరు ఉంటుంది. సో ఆ కోసిన గడ్డి తెచ్చుకున్నాము. శుభ్రంగా గడ్డిని ఇది చేసుకొని దాంట్లో పెట్టి దాంట్లో 7 ఎగ్స్ పెట్టామండి. 7 గుడ్లు పెట్టాము. అది పెట్టిన గుడ్లే పెట్టి ఆ కోడిని వాటిపైన ఉంచామన్నమాట. సో అయితే అవుతుంది లేకపోతే లేదు, అసలు చూద్దాము అని అనుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా 21 డేస్ అండి. ఎవ్రీడే చెక్ చేస్తూ ఉన్నాము, బట్ దాన్ని కదపొద్దు, మా మామ్ చెప్తుంది అసలు కదపొద్దు అని, అది వెళ్ళిపోతాయి గుడ్లు అని చెప్పి. అసలు 21 డేస్కి ఎగ్జాక్ట్గా మహాశివరాత్రి రేపు అనగా ఈరోజు నైట్ అది 2 గుడ్లు పగిలాయి. ఆ 2 కూడా తల్లి కలర్లోనే ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, అక్కడక్కడ బ్రౌన్ మచ్చలు ఉన్నాయి. మేబీ ఎదిగేసరికి తల్లి ఏ కలర్లో ఉందో మేబీ అట్లా అయిపోతాయేమో. సో అది 2 డేస్ నుంచి ఇంకా మట్టు దిగట్లేదు అనమాట. పెట్టిన తర్వాత 2 డేస్ అలా ఉండిపోయింది. తర్వాత అప్పుడప్పుడు వచ్చి బయటకు వచ్చి తింటుంది. చాలా తేలికగా అయిపోయిందండి కోడి. అసలు పట్టుకుంటే వెయిట్ లేదు, మేము తెచ్చుకున్నప్పుడు ఉన్న వెయిట్ లేదు. అది సరిగ్గా తినట్లేదు అనమాట పొదగడానికి. 2 పిల్లలు అయిపోయినాయి, మిగతావి కూడా వస్తాయి అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఈవినింగ్ నైట్ మేము నిద్రపోయే ముందు వెళ్ళి చూస్తే ఇంకొక 2 బ్లాక్ పిల్లలు, మొత్తం 3 అయ్యాయి. 2 బ్లాక్ పిల్లలు, ఒక వైట్ది, మొత్తం 4 అయ్యాయి.
ఇంకొక 2 గుడ్లు ఉన్నాయి. సో, ఆ 2 గుడ్లు కూడా అయిపోవాలి అని చెప్పేసి నాకు అనిపించింది. అన్ని గుడ్లు అయిపోతే చాలా హ్యాపీ కదా! అసలు ఇది పిల్లలే అవుతాయి అని మేము అస్సలు గెస్ చేయలేదు. కానీ ఇన్ని పిల్లలు అయ్యేసరికి ఆ 2 గుడ్లు కూడా కోడి పిల్లలు అయిపోతే చాలా బాగుంది అనిపించింది. 2 డేస్ నుంచి ఆ మట్ట దిగట్లేదు కదా! సో, అది చాలా ఇదిగా ఉందన్నమాట. సో, వాటర్ తీసుకెళ్ళి ఇస్తుంటే అది ఫస్ట్ వెళ్ళినప్పుడు మమ్మీ మీద కూడా కోపంగా మొత్తం జుట్టు మొత్తం హెయిర్ మొత్తం గూస్ బంప్స్ వస్తే ఎలా ఉంటుంది అట్లా లేచిపోయి అట్లా భయపెట్టడానికి ట్రై చేసింది. బట్ వాటర్ తాగిపించాక చాలా చక్కగా తాగింది. కొంచెం గంటలు కూడా వేసాము. చేతిలో పెట్టుకొని తినగా పెట్టుకుంటే అది చక్కగా తిన్నదనమాట. చాలా తేలిక అయిపోయింది. కానీ ఆ పిల్లలు అయిన తర్వాత అది మేస్తూ పిల్లలకి ఫుడ్ పెడుతుందంట మా మామ చెప్పింది. సో, పిల్లలు ఏమైనా వాటిని తాగిపించచ్చో లేదో డౌట్. బట్ ఏంటంటే అవి కూడా పుట్టి ముందు 2 పిల్లలు పుట్టేసి చాలాసేపు అయింది కదా, నైట్ అయిపోయింది, మార్నింగ్ పుట్టాయి అవి. సో, కాబట్టి దానికి కొంచెం వాటర్ పెడతాం అనుకుంటే అది కొంచెం చుక్క వేస్తే అది కూడా తాగాయి. ఆ రెక్కలు ఆ వెచ్చదనంలోనే అట్లా ఉంటాయి అవి. మార్నింగ్కి మనం ఆ బియ్యం గంటలు కూడా వేయకూడదంట, అంతంత లావు మింగలేవట. సో, బియ్యం నూరి చిన్న నూకలుగా చేసి ఆ కోడి పిల్లలకి వేయాలట. సో, అవేం తినలేదు అని మాకు టెన్షన్గా అనిపించి కొంచెం వాటర్ అన్నా పెడదామని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో, కోళ్ళు పెంచడానికి ఏమైనా స్పెషల్ టెక్నిక్స్ మీకు తెలిసి ఉంటే, మీరు ఆల్రెడీ పెంచుతున్నట్లయితే వాటిని ఎలా చూసుకోవాలి అనేది మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మేము ఫస్ట్ టైం పెంచుతున్నాం కాబట్టి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు చూసేవాళ్ళం. పావురాలు, కోళ్ళు, కుందేళ్ళు పెంచేవాళ్ళు. కానీ నేను అప్పుడు చిన్నపిల్లని వాటితో ఆడుకోవడం తప్ప నేను అంత మేనేజ్మెంట్ చూడలేదు. మేము పెద్ద అయ్యేసరికి అవన్నీ పెంచడం ఆపేసింది మా అమ్మమ్మ. సో, కాబట్టి మమ్మీ మేము చదువుకునేటప్పుడు కూడా మమ్మీ ఒకసారి పెంచినట్టున్నారు. సో, నేను అంత అబ్జర్వ్ చేయలేదు అప్పుడు. సో, ఇప్పుడు మేము పెట్టుకున్నాను కాబట్టి నాకు కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంది. అండ్ వాటిని చాలా జాగ్రత్తగా చూడాలి అనే ఒక టెన్షన్ ఉంటుంది కదా. సో, మా మమ్మీ చెప్తారు. మా మమ్మీకి కొంచెం ఐడియా ఉంది. సో, ఒకవేళ మీరు పెంచుతున్నట్లయితే మీరు నాకు కొన్ని ఐడియాస్ ఇవ్వండి. సో, ఈ చికెన్స్ చిన్న పిల్లల్ని కాకులు ఎత్తుకెళ్ళిపోతాయి, పిల్లులు వస్తాయి అని డౌట్. ఎందుకంటే నేను పక్షులకి ఫీడ్ చేస్తాను. ఆ కాకులు వచ్చి తింటూ ఉంటాయి. రోజు మార్నింగ్ ఏదో ఫుడ్ పెడతా ఉంటాను, వాటర్ పెడతాను, అండ్ పిల్లికి పెడతాను, స్ట్రీట్ డాగ్స్కి పెడతాను. సో, అవి మా ఇంటి దగ్గర క్యాజువల్గా తిరుగుతూ ఉంటాయి. సో, నేను వాటి మధ్య నేను అంత ఈజీగా ఈ కోడి పిల్లల్ని వదలలేను. సో, నమ్మలేం కదా, వాటికి ఆకలిస్తే పట్టుకోవచ్చు కదా. సో, ఈ ఉడతలు ఇవన్నీ తిరుగుతాయి. ఉడతలతో నాకు ప్రాబ్లం లేదు. మొక్కల దగ్గరికి వస్తాయి, కావలిస్తే ఏ వెజిటబుల్స్ తింటాయి, వెళ్ళిపోతాయి. నాకు వాటితో ప్రాబ్లం లేదు. కానీ ఈ పిల్లులు, డాగ్స్ అండ్ క్రౌస్ వీటి వల్ల నాకు కొంచెం భయంగా ఉంది కోడి పిల్లల విషయంలో. నేను చాలా జాగ్రత్త పడుతున్నాను అనమాట. వీటిని బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత రోజు గంప పెట్టి అక్కడే ఉంటూనే ఉన్నాను. ఆ సందులోనే తిరుగుతూ ఉన్నాను. ఎందుకంటే నాకు భయమేస్తుంది. నాకు ఈజీగా వదిలేయడానికి కూడా నాకు భయమేస్తుంది. ఇప్పుడేం మట్టి లేదు. ఇన్నాళ్ళంటే మట్టి నేలలో తవ్వుకొని పురుగులు చిన్న వీటిని తింటూ ఉంటాయి కోడి పిల్లలంటే. ఇప్పుడు మనకి ఎక్కడ ఉంది మట్టి, అంతా సిమెంట్ రోడ్లు, ఇవన్నీ మనకి కష్టం కదా. చూడండి, పిల్లలందరూ కూడా మిగతా గుడ్లు కూడా అయిపోవాలని ఎట్లా చూస్తున్నారు. ఒక్క గుడ్డ అవ్వలేదండి. 2 నల్ల పిల్లలు, 4 తెల్ల పిల్లలు వచ్చాయి. ఒక్క గుడ్డ అవ్వలేదు. కానీ ఇంకా వాటికి ఫీడ్ చేస్తున్నాం. ఆ గుడ్డు కోసం వదలలేము. కానీ ఆ గుడ్డు కూడా అవ్వాలని మేము వెయిట్ చేస్తున్నాము. వీటి కోసం పక్క గదిలో మా మమ్మీ వాళ్ళు పక్క పోర్షన్లో మిషన్ కుట్టుకుంటూ ఉంటారు. 2 పోర్షన్స్ అవి. సో, ఆ పోర్షన్లోనే ఒక మూలన ఆ ట్రే ఏర్పాటు చేసి అందులో పెట్టాను. ఎందుకంటే బయట స్పెషల్గా పెట్టిన నాకు మౌసెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సుంచులవి తిరుగుతూ ఉంటాయి పక్కన మాకు. సో, నేను చాలాసార్లు వాటిని నోటీస్ చేశాను. వాటి వల్ల కూడా భయం. అందుకని నేను లోపలే పెట్టాను, ఇంట్లోనే పెట్టాను. సో, ఇంకా వాటిని బయటికి తీసుకొచ్చి అక్కడే వేస్తామన్నమాట. ఇది మనం తుడుచుకోవచ్చులే అని చెప్పేసి లోపలే పెంచుతున్నాను. నాకు అంత భయంగా ఉంది. వాటిని పెంచాలి, ఎలాగైనా ఒక్క పిల్లని కూడా లాస్ చేయకూడదు అని అనిపిస్తుంది. వస్తాయా రావా అనే స్టేట్మెంట్ నుంచి వచ్చిన తర్వాత వాటిని ఒక్క పిల్ల కూడా పోకూడదనండి. చూడండి, ఆ గుడ్డు దగ్గర నుంచి చూస్తే రెక్కలు అవి కనిపిస్తున్నాయి లోపల. సో, అది కూడా బతకాలి అని చెప్పేసి ఫుల్ హోప్ ఉంది.
బట్ నాకు అది ఇంకా చేయలేదంటే అవ్వదని చెప్పి మా మామ్ చెప్పారు. సో ఇంకా మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేస్తున్నాం అన్నిటినీ. హోప్స్ ఈ 6 పిల్లలు కూడా చక్కగా పెరగాలి, వాళ్ళ అమ్మంత సైజ్ అయ్యే వరకు కూడా పెరగాలని, ఈ పిల్లల నుంచి నేను ఇంకా కొత్త కొత్త కోడి పిల్లలు పుట్టించాలని చెప్పి అనుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉందండి. మొక్కలు పెంచడంలోనే కాదు, ఇట్లా ఇది కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నాకు. మనం ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ ఒక రాయల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాం, 50-60 వేలు తెచ్చుకుంటున్నాం అనుకున్నాం, కానీ ఇంట్లోనే ఉంటూ మొక్కలు పెంచుకుంటూ ఈ కోళ్ళు, కుక్కలు వీటన్నిటిని పెంచుకుంటూ ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటే ఆ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ వాట్, అది అసలు ఎన్ని లక్షలు పోసినా రాదు మనకి. మనకంటూ ఒక చిన్న ఇల్లు, చిన్న పెరడు, నచ్చిన ఫుడ్ నోటికి రుచికరంగా వండుకొని తింటూ పీస్ఫుల్గా ఆరోగ్యంగా బ్రతకడం కన్నా ఇంకేం కావాలి చెప్పండి. యాక్చువల్లీ అందరికీ మనలాంటి అభిరుచులే ఉంటాయా, అలాగే ఉండాలి అని నేను చెప్పట్లేదు, మీ ఇష్టం. ఈ లైఫ్ అయితే చాలా చాలా బాగుంటుంది. మా క్యాప్సికమ్ మొక్కని ఫుల్గా ప్రూనింగ్ చేశాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ క్యాప్సికమ్స్ వస్తున్నాయి. సో ఆ వీడియోని నెక్స్ట్ వీక్ నేను పోస్ట్ చేస్తాను. ఈ కోడి గొడవలో పడి నేను అందుకే మొక్కల విషయంలో నేను పోస్ట్ చేయలేకపోయాను వీడియో. మీకు ఈ వీడియో అంతా నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నాగార్జున.